భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా 6 గ్యారెంటీలు అమలుపరచలేనందుకు 6 గ్యారెంటీలు 66 మోసాలకు గాను బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 66 మోసాలను చూపించి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకోకుండా పాలన చేస్తుందని, రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు ఉంటే బోధన్ నియోజకవర్గం ఒక ఎత్తు ఉందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజా దర్బార్ ప్రారంభించారా అని ప్రశ్నించారు. ప్రజా దర్బార్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండగలరని సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, అట్లూరి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, సీనియర్ నాయకులు రామచంద్రం, జెడ్పీటీసీ విజయ, సంతోష్, వివిధ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చా సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే, నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు బేడీలా అంటే సిగ్గును, రైతులకు బేడీలా, రైతులకు జైల్లా, రైతులకు జైల్లా, రైతులకు బేడీలా. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తున్నటువంటి మోసాన్ని ఖండించండి, ఖండించండి. రైతులకు చేస్తున్న మోసాన్ని. భారత్ మాతాకి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 66 మోసాలు అంటే దగ్గర దగ్గర 420 మేనిఫెస్టోలో 420 మోసాల్ని చూపించి ప్రభుత్వంలోకి రావటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెడితే బోధన్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే ఈ గెలుపు, కాంగ్రెస్ గెలుపు ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ గెలుపు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ చేపట్టిందో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగ ఓట్లు ఏరివేత కానివ్వండి, అలాగే రూర్బన్ స్కీమ్ కానివ్వండి, లేకపోతే బైక్ ర్యాలీలు కానివ్వండి, ప్రతి ఒక్క ఉద్యమం కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టిందే. కానీ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ రోడ్డుపైకి వచ్చి ఒక జెండా పట్టుకొని ఇదే అంబేద్కర్ చౌరస్తాలో నిలబడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన పాపాన పోలేదు. కానీ అనుకోని పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఏదైతే మొన్న ఎన్నికల్లో కాంటెస్ట్ చేసిందో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా సుమారు 1,00,000 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్కి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి. అంటే కొద్దిగా మైనారిటీ ఓట్లతోటి గెలిచి ఈరోజు బోధన్ ప్రజలు తనను గెలిపించినందుకు ఆ యొక్క విశ్వాసం తీర్చుకోవాలన్న ఉద్దేశం కూడా లేకుండా ఇవాళ నెరవేర్చకుండా పరిపాలన, దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది, మహిళా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది, యువజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సంక్షేమం కోసం చేస్తుంది అనుకున్నాం. ఈరోజు సంక్షేమం అంటే సంక్షోభంగా మారిపోయింది. అదే రకంగా అభివృద్ధిని చేస్తుందేమో అనుకున్నాం, కానీ అభివృద్ధి అంటే ఈరోజు అవినీతిగా మారిపోయింది. కేవలం ఢిల్లీ చుట్టూ తిరగడం రేవంత్ రెడ్డి గారికి పనిపాటుగా మారిపోయింది. అంతే తప్ప పరిపాలన కొనసాగుతలేదు. ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో 6 అబద్ధాలు 66 మోసాలుగా మిగిలిపోయినాయి. సంవత్సరం పూర్తయింది. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది, మన కండ్ల ముందు కనపడతా ఉంది. రైతులను ఎంత దగా చేస్తున్నారో, ఒక గిరిజన రైతుకు ఇవాళ బేడీలేసి ఇవాళ జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితి. కనీసం గుండె నొప్పి వచ్చిన వాళ్ళకు అంబులెన్స్ మీద తీసుకొని పోయి ఎక్కడైనా సరే హాస్పిటల్కి చేరుస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.